ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ క్రిస్మస్ హడావిడిలో మరి మనం ఉంటున్నాం. మరి తొందరగా క్రిస్మస్ క్యారల్స్ పెట్టడం కొంతమందికి మనసులో ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ మరి ఈ రోజు జరగవలసినటువంటి నేతాజీ నగర్ క్రిస్మస్ మరి వాయిదా పడింది కాబట్టి ఆదివారాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మంచిది. సెలవు దినాన్ని ఆ ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాలు కూడా మరి జరిగిపోవడం అనేటువంటిది ముందుగానే ఉండడం అనేటువంటిది అది దేవుని కృప. తొందరగా మనము ప్రథమంగా దేవుని దగ్గరికి మనము రావడం అనేటువంటిది దేవుని యొక్క కృపలో మరియలాగా ముందుగా కూర్చోడానికి అది అవకాశము. అంటే తొందరగా కార్యక్రమాలు ప్రభువుని గృహాలను దర్శించడానికి, ప్రార్థించడానికి మన దేవుడు తొందరగా ఏర్పాటు చేసేటని ఏం అనుకోకుండా సిద్ధపడదాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమ పరుద్దాం. అయితే ఈ క్రిస్మస్ లో ప్రాముఖ్యంగా మనకి కనిపించేటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే, బహిరంగంగా బయట మనము క్రైస్తవులము, విశ్వాసులము అని తెలియాలి అంటే మనము ఇంటి బయట కట్టుకునేటువంటిది ఏంటంటే స్టార్. ఈ క్రిస్మస్ వచ్చిందంటే ఇంటి బయట స్టార్, చర్చ్ బయట స్టార్, అలాగే మరి షాపింగ్ మాల్స్ దగ్గర బయట స్టార్. వాళ్ళ వ్యాపారం జరగడం కోసం కదా క్రిస్మస్ చెట్టు పెట్టేస్తారు, క్రిస్మస్ తాత పెడతారు, క్రిస్మస్ తాత పెడతారు. అలాగనే ఇంకా ఇవన్నీ కూడా బిజినెస్ టాక్టిక్స్ మాట. మేము క్రైస్తవులమని చెప్పుకోవడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ స్టార్ అనేటువంటి దానికి చాలా వాల్యూ ఉంది. కాబట్టి ఈరోజు అందరూ ఇంటి దగ్గర స్టార్ కట్టాలా? ఇంకా కట్టకపోతే వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి. కొన మార్కెట్ మీ దగ్గరే కాబట్టి స్టార్ కట్టుకోమంటున్నారు పాస్టర్ గారు. అదేదో మళ్ళా పూజ వ్రతం అని వేరే విధంగా మళ్ళీ తీసుకొని రాకండి. స్టార్ పెడితేనే క్రిస్మస్ అలా మళ్ళా వేరే వంకరగా మాట్లాడకండి. ఎందుకంటే మనము ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసులుగా, మాది క్రైస్తవ గృహము, మేము యేసు ప్రభుని నమ్ముకుంటున్నాము అని లోకానికి తెలియచెప్పేటువంటి విధముగా మనం ఆ యొక్క స్టార్ అనేటువంటిది పెడితే మంచిది. మా చిన్ననాటి దినాల్లో అయితే స్టార్ కట్టడం అంటే పెద్ద పని. అది పొలంతోటో ఐరన్ తోటో వెల్డింగ్లు చేయించి దానికి మళ్ళా ఆ పేపర్ అంటించి, మళ్ళా పేపర్లో ఆ మైదా ఉడకబెట్టి, ఆ మైదాలు అంటించి, తర్వాత బల్బు పెట్టి పెద్ద హడావుడి ఉండేది. ఈ రోజు అలాగా ఎంతో కొనుక్కెళ్ళిపోవచ్చు. స్టార్ ఎంతో ఒక రెడీమేడ్ స్టార్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్టార్ అనేటువంటిది ఎందుకు పెట్టాలి? స్టార్ పెట్టడంలో గల పరమార్థం ఏమిటి? ఈ విషయాన్ని కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలని క్రిస్మస్ దినాల్లో నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ స్టార్, ఈ నక్షత్రం అనేటువంటిది
లోకంలో ఆకాశంలో అనేకమైనటువంటి నక్షత్రాలు ఏ విధముగా మనం చూస్తామో, అనేకమైనటువంటి నక్షత్రాలు ఉంటున్నప్పటికీ కూడా ఆయన పుట్టుకలో ప్రకాశించినటువంటి ఆ నక్షత్రంలో ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. బైబిల్ చెప్తుంది, సాక్షాత్తు నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్తూ ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేగు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై అయ్యున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, ప్రకాశవంతమైనటువంటి వెలుగు కలిగినటువంటి వెలుగు అనగా పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారికి అది సాదృశ్యముగా కనబడతా ఉంది. దావీదు యొక్క చిగురు, యెషయా ఈ మొద్దు నుండి చిగురు పుట్టును అంటాడు యెషయా ప్రవక్త. అలాగే సంఖ్యాకాండము ఆ యొక్క 24వ అధ్యాయము 17వ వచనం, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయులో నుంచి లేచును. హల్లెలూయా. నక్షత్రము యాకోబులో నుంచి ఉదయించును. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడినటువంటి మాటలు ఇవి. పోయిన శుక్రవారం నేను ధ్యానం చేసిన ప్రవచనం యొక్క నెరవేర్పు అనేటువంటి విషయాల్ని. కాబట్టి ఈ నక్షత్రము యాకోబులో ఉదయించింది, రాజదండం ఇశ్రాయేలులో నుంచి. అంటే ఇశ్రాయేలును పరిపాలించేటువంటి వాడు, సర్వలోకాన్ని పరిపాలించేటువంటి రాజు ఎక్కడ పుడతాడని ఉన్నది అంటే, యూదయ దేశం బెత్లెహేములో యాకోబులో పుడతాడు. రాజదండము ఇశ్రాయేలీయుల నుంచి లేస్తుంది, ఇశ్రాయేలు నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని అప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా అది రాయబడి ఉన్నది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ నక్షత్రము పెట్టడం ద్వారా యేసయ్యను పెట్టాము అనేటువంటిది సాదృశ్యం కాదు. కాబట్టి యేసయ్యను పెట్టినట్టు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేటువంటి వారము అనేటువంటి అర్థాన్ని మనకి ఇస్తున్నది. ఇదిగో మేము క్రైస్తవులము, మేము విశ్వాసులము. కొన్ని సందర్భాల్లో ఈ క్రిస్మస్ క్యారల్స్ కి అడ్రస్ సరిగా తెలియకపోతే, ఒక్కొక్కసారి రాత్రిపూట కదా సందులో కూడా మిస్ అయితే, అదిగో స్టార్ ఉంది చూడండి, అక్కడ ఎవరైనా ఉన్నారు క్రైస్తవులు, ఆ స్టార్ చూడండి ఎక్కడో అక్కడ విశ్వాసులు కనబడుతూ ఉన్నారు అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఆ స్టార్ కనుగొని మనము వెళుతూ ఉంటాం. అలాగే లోకమంతా కూడా ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం, అది లోకంలో ఎప్పుడు కూడా చూడలేనటువంటి ఆ గొప్ప వెలిగించేటువంటి నక్షత్రము అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా జ్ఞాపకం చేస్తున్నాను ఈ స్టార్ అనేటువంటి దానికి ప్రాముఖ్యత. అయితే ఈ కృత్రిమమైనటువంటి స్టార్లు కాదు, కానీ
దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మనమే ఒక స్టార్ గా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనమే ఒక స్టార్ లాగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. మనమే ఒక స్టార్ లాగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. లోకంలో చాలా స్టార్లు ఉంటాయి కదా. మెగాస్టార్, సూపర్ స్టార్, అక్కడైతే పవర్ స్టార్ అంటున్నారు ఎవరో. పవర్ స్టార్, రెబల్ స్టార్, ఇంకా ఏమనుకోలేండి, చెప్పండి పర్వాలేదు. స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్, చాలా స్టార్లు మరి లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ స్టార్ల వల్ల నీకెంత ఉపయోగమో నాకు తెలియదు, కానీ ఆ స్టార్లు ఎంతకాలం ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈరోజు మనమే ఒక స్టార్ గా ఉండి నిజమైనటువంటి వెలుగుగా ఉండేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించు వారముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనమే ఏ చోట్లో ఉంటే ఆ చోట్లో మనం ఒక స్టార్ గా మనము ఉండాలి. కొంతమంది ఇళ్ళ మీద స్టార్ పెడతా ఉంటారు, స్టార్ కడతా ఉంటారు, కానీ సంవత్సరం అంతా చూస్తే వారి కుటుంబాల్లో ఎప్పుడు కూడా గొడవలే, ఎప్పుడు కూడా బూతు మాటలే, ఎప్పుడు కూడా లంచాలే, ఎప్పుడు కూడా వడ్డీ వ్యాపారాలే, ఎప్పుడు కూడా అన్యాయమే, అక్రమమే, బూతులే, సరసోక్తులే. ఆ ఇంట్లోంచి ఎప్పుడు కూడా సినిమా పాటలే, ఆ ఇంట్లోంచి ఎప్పుడు కూడా సీరియల్స్ వినబడ్డమే. ఆ ఇంట్లోంచి చాలా మంది ఇళ్లలో చక్కని సౌండ్ బాక్స్ ఉంటూ ఉంటాయి, పెద్ద పెద్ద సౌండ్ బాక్స్, దాంట్లోంచి దేవుని పాటలు వినిపించేటువంటి కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ చాలా గృహాల్లో నుంచి సినిమా పాటలు, బూతులు, సరసోక్తులు, ఈ సీరియళ్ళు, ఇటువంటివన్నీ కూడా వినబడుతూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రభువుకి నిజమైనటువంటి స్టార్ గా ఉన్నటువంటి వారముగా ఉండము. అంటే మన వెలుగు కేవలము క్రిస్మస్ దినాల్లోనే ప్రకాశించి మళ్ళా జనవరి 1 వెళ్ళగానే ఆరిపోయేటువంటి స్టార్ గా ఉంటదన్నమాట. దేవుడు అలాగ కోరుకోవటం లేదు. మనం ఎప్పుడు కూడా దేవునికి ఒక స్టార్ లాగానే మనం ప్రకాశించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఎవరు స్టార్ గా ఉంటారు? ఎవరు స్టార్ వలె ప్రకాశిస్తారు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, బైబిల్ తెచ్చారు కదా, బైబిల్ కలిసి చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము వారు ప్రకాశించెదరు. హల్లెలూయా. ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు నిరంతరము కూడా ఎలా ప్రకాశిస్తారంట? నక్షత్రము వలె వారు ప్రకాశిస్తారు. ఎప్పుడు కూడా ఏదో ఒక సీజన్ లోనో
మనకు తెలుసు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సీజనల్ ఫ్రూట్స్. వేసవకాలం వచ్చిందంటే మామిడి పళ్ళు, తర్వాత సీతాఫలాలు, ఈ శీతాకాలం వచ్చిందంటే యాపిల్స్, కమలాలు కదా. ఇలాగా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. దేవుడు అంటున్నాడు సీజనల్ ఫ్రూట్స్ లాగా కాదు, ఎప్పుడు ఫ్రూట్స్ కాసేటువంటి వారుగా ఉండాలి. అందులోని అంజూరపు చెట్టులో ఉన్నటువంటి పరమార్థం అదే. కాలానుగుణంగా కాసేటువంటి స్థితిలో మనం ఉండకూడదు అండి. ఎప్పుడు కూడా క్రైస్తవులు ఫలములను కాస్తూనే ఉండాలి, ఫలముల కొరకు తాపత్రయం పడుతూనే ఉండాలి. ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించేటువంటి నక్షత్రముల వలె వారు ఉంటారంట. ఈరోజు నీవు నిరంతరము ప్రకాశించేటువంటి ఒక గొప్ప నక్షత్రానివేనా? అంటే ఎవరు అనేకులు తిప్పుతారు, సువార్త ప్రకటించి ఎన్ని ఆత్మలు రక్షించావు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎంతగా సువార్త ప్రకటించావు, నీవు ఎంతగా దేవుని యొక్క నామాన్ని నీవు ప్రస్తుతించావు, ఆయన సువార్తను ప్రకటించి ఇంట్లో వారు రక్షించావు. నిజంగా అటువంటి వారు ఉంటేనంట వారు నిజమైనటువంటి స్టార్స్. వారు నిజమైనటువంటి స్టార్స్. ఎవరు అనేకులు తిప్పుతారో, ఎవరు ప్రభు మార్గాన్ని బోధిస్తారో వారు స్టార్స్ వలె వారు నిరంతరం కూడా ప్రకాశిస్తారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసినట్లయితే, నీతి మార్గమును అనుసరించి, నీతి మార్గమును అనుసరించి, ఎవరైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు, ఇక్కడ రాయబడలేదు మాట యేసు క్రీస్తు ప్రభు వారిని అనుసరించి నడుచుకున్నట్లు రాయబడి ఉందండి, ఇక్కడ లేదు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరండి నీతి? రోమీయులకు రాసినటువంటి పత్రిక, ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగము నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమూలము నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించునని మోషే రాయించి ఉన్నాడు. అయితే విశ్వాసమూలముగా నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవరు పరలోకములోనికి ఎక్కిపోవుదురు అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకును, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును ముందులోని పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. ఇక్కడ మన 10వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. నీతి కలుగునట్లు. నీతి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువా. అరే బాబు, నువ్వు నీతిని అనుసరించి నడుచుకోరా, నువ్వు యథార్థంగా నడుచుకోరా, నీవు బుద్ధిమంతుల్లా నడుచుకోరా అది నీవు చెప్పవసరంలే. ఏమని చెప్పవచ్చట? నీవు యేసుక్రీస్తు ప్రభువారి లాగా నడుచుకోరా. ఏమని చెప్పాలట? నీవు యేసుక్రీస్తు ప్రభువారి లాగా నడుచుకోరా. అంటే యేసు అనేటువంటి మాటలోనే నీతి ఉంది, యథార్థత ఉన్నది, నమ్మకత్వం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కూడా ఆయన నామములోనే ఉన్నాయి. హల్లెలూయా. నీకు వేరే డెఫినేషన్ అవసరం లేదు. నీవు నీతిగా నడుచుకోరా. ఆయన జీవితమే నీతి యథార్థతలతో ముడిపడి ఉన్నది. ఎవరైతే నీతి మార్గమును అనుసరించి అనేకులను తిప్పుదరో, ఈ నీతి మార్గం అనేటువంటిది
యేసుక్రీస్తు ప్రభువారే ఆ నీతి మార్గాన్ని ఎవరికి నువ్వు చూపించావు, ఎవరికి నీవు ప్రకటన చేసావు? ఏమండి, మనకి మనము వచ్చి కూర్చొని ఆరాధన చేసుకుని మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుని రాజ్య వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది? దేవుని యొక్క మహిమ ఏ విధముగా ప్రకాశిస్తుంది? ఈరోజు మనం నిజముగా స్టార్స్ లాగా ఉన్నామా? మందిరాల్లో స్టార్స్ లాగానే ఉన్నాము, గృహాల్లో స్టార్ లాగానే ఉన్నాము. మరి ఆ స్టార్ అనేటువంటిది బయట ప్రకాశవంతంగా ఉంటుందా? అనేకులను మనం ప్రభు వైపు తిప్పుతేనట, ఇదిగో ఆకాశ మండలంలోని నక్షత్రము వలె వారు నిరంతరము కూడా ప్రకాశించుదురు. అది రియల్ స్టార్ అండి, అది నిజమైనటువంటి స్టార్. ఒక ఆత్మనైనా నువ్వు రక్షించావా? ఈ సంవత్సరం బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్నా ఎవరినైనా కూడా, అదిగో పాస్టర్ గారు నేను రక్షించానండి, ఈమె బాప్తిసం తీసుకోవాలనుకుంటుందండి అని చెప్పి ఎవరినైనా కూడా ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చావా? అలాగ నువ్వు రాకపోతే నీ స్టార్ ఎలాగుందో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. నీ స్టార్ అనేటువంటిది ఏ విధముగా, ఒక విధంగా దేవుని సన్నిధిలో ఇప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఆ మేరీ మహిమ కాస్త కటువుగా ఉన్నా, కాస్త అలాగున్నా దేవుని సువార్త మట్టుకు తెలియని వారికి హైందవులకు ధైర్యంగా చెప్తుందండి. ఆ విషయంలో కూడా ఆమెను మెచ్చుకుంటాను. చాలా మందిని పట్టుకొస్తుంది కూడా. మనం ఎవరిని పట్టుకొచ్చింది, మళ్ళా లోపల బాబు వెళ్ళిపోతానంటుంది బాబు అని. నిజంగా కృష్ణ, నువ్వు 1000 విత్తనాలు అంతే, నువ్వు చల్లాలనేటువంటి తాపత్రయం నీలో ఉండాలా? ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించేటువంటి నక్షత్రాల వలె ఉంటారు. స్టార్ పెడుతున్నటువంటి నీవు నిజమైనటువంటి నక్షత్రముగా నువ్వు వెలుగుతున్నావా? నీవు వెలగాల, నీవు ఒక స్టార్ లాగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మనందరికీ కూడా ప్రభు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు కదా. మార్క్స్ 16వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఆయన ఆజ్ఞను కూడా మర్చిపోయి తిప్పేస్తున్నారు. వేజీలు టకటకటకటకమని భారతీయ గారు ఒకరే చెప్తారు, కొంతమందికి గుర్తొచ్చింది మాట. 16 అనగానే ప్రింట్ అయిపోవాలి మన స్టాంప్. ఏంటది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించుడి. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుకునేటువంటి ఆయన ఆజ్ఞని ఎంతమంది పాటిస్తూ ఉన్నారు? ఎంతమంది అవలంబిస్తూ ఉన్నారు? ఎంతమంది చిత్తం ప్రభువా? ఈ క్రిస్మస్ సీజన్ లో, క్రిస్మస్ క్యారెక్టర్స్ లో అందరూ కూడా మనం ఏం చూస్తామంటే విధేయత అనేటువంటిది మనం చూస్తాం. మరియమ్మ గారు అంటారు, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున కానివ్వు. దేవుని మాటకు లోబడింది. యేసుకు తన భార్య అయినటువంటి మరియను దేవుని మాట స్వప్నము ద్వారా విని సరే ప్రభువా అన్నాడు. జ్ఞానులు మీ మార్గాన్ని మార్చుకోండి, హేరోదు ఆ శిశువుని చంప చూస్తూ ఉన్నాడు, మీరు వేరే మార్గాన్ని వెళ్ళండి అంటే చిత్తం ప్రభువా అన్నారు వాళ్ళు. గొర్రెల కాపరులు, ఇదిగో దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టాడు, పొత్తి బిడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరును పెట్టినారు అంటే చిత్తమే, వెళ్ళి ఇప్పుడే చూస్తామని అన్నారు. ఎక్కడ కూడా క్రిస్మస్ క్యారెక్టర్ లో అవిధేయత అనేటువంటిది కనబడదు, కేవలం హేరోదు రాజుతో తప్ప. ఈరోజు నీ విధేయతగా ఉన్నావా? దేవుడు చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించేటువంటి తాపత్రయం నీలో ఉందా?
ఎంతో మంది రోజుకి నీకు తారసపడతా ఉంటారు, స్నేహితులు కనబడతా ఉంటారు, బంధువులు కనబడతా ఉంటారు, ఇరుగు పొరుగు వారు కనబడతా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారికి సువార్త నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? ప్రకటిస్తే నీవే ఒక స్టార్వి. ఏమంటే ఈరోజు ఈ స్టార్ ఈ నెలంతా పెడతాం, తీసి పెట్టేస్తాం లోపల వల్ల. కానీ ప్రభు కొరకు నిరంతరము ప్రకాశించేటువంటి స్టార్ల వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సువార్త ప్రకటిస్తున్నామా అనేటువంటిది గమనించాలి. ఎంతసేపు కూడా మన పనులే, మన ఉద్యోగాలే, మన కార్యక్రమాలే, మన డ్యూటీలే. ఏమంటే దైనందిన కార్యక్రమంలో 24 గంటలు దేవుడు ఇచ్చాడు. మనం కనీసం 24 గంటల్లో ప్రభువా ఒక అరగంటని సువార్త పని చేస్తాను ఆయన, అరగంట పావు గంటని నేను కనీసం ఒక అరగంట నేను పని చేస్తాను ప్రభువా అని అనుకునేటువంటి విశ్వాసం ఎంతమంది ఉన్నారండి? నువ్వు ప్రార్థన చేయి, మంచిదే. వాక్యం విను, మంచిదే. దేవుని సన్నిధికి రా, మంచిదే. కానీ సువార్త ప్రకటించకపోతే అన్యజనులకు ఏ విధముగా దేవుని వార్త తెలుస్తుంది? ఈరోజు ఇంకా క్రిస్మస్ అంటే తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు బర్త్డే అనుకుంటున్నారు. బర్త్డే ఏదో సెలబ్రేషన్, అందరూ మీ పిల్లల బర్త్డే లాగా, వాళ్ళ పిల్లల బర్త్డే లాగా, నా పిల్లల బర్త్డే లాగా సెలబ్రేట్ చేసేసుకుంటున్నామని అనుకుంటున్నారు తప్ప అసలు క్రిస్మస్ లో ఉన్నటువంటి పరమార్థం మీ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియదు చాలా మందికి. ఎంత దౌర్భాగ్యం అండి! ఏమంటే మనము సువార్త ప్రకటించాలా, ఆత్మలను రక్షించాలా. ఏ స్థలంలో నిన్ను నిలవబెట్టాడో ఆ స్థలంలోనే నీవు దేవుని కొరకు నీవు ప్రకాశించాలా. ఆ వెలుగును నీవు అనేకులకు చూపించాలా. ఇప్పుడు ఏడాదికి ఒకసారి, సంవత్సరం 2 సార్లు 3 సార్లు సంఘంతో కలిసి సువార్తకు వెళ్ళడం కాదండి. ఇండివిజువల్ గా నీవు సువార్త ప్రకటించేటువంటి ఆసక్తిని నీవు కనపరచాలండి. ఎంతసేపు ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, నా ఉద్యోగమా, నా వ్యాపారమా, ఈ నా రాబడా, ఇదే దీని గురించి మనం ఆలోచించేయడం కాదు. ఒకసారంట ఒక రాజు ఉన్నాడంట. ఈ రాజు తన దేశంలో ఎవరు కూడా భిక్షగాలు ఉండకూడదు. తన దేశంలో ఎవరు కూడా భిక్షగాలు ఉండకూడదు. ఆవులెంతలు వస్తే నోటికి సిగరెట్ పెట్టుకోండి. ఈ గాలిలు పక్కడు తాగుతుంటే ఆడావులను తీస్తాడంట. అది దేవత అంట, దయ్యంతో కూడిన దేవత. ఆవులెంత వచ్చిందంట. కాబట్టి ఆ దేవత ఇంకో దాని దగ్గరికి వెళ్ళకుండా మూసుకుంటే మంచిది. ఎక్కడ ఉన్నావు నువ్వు? దేవుని సన్నిధిలో ఉన్నావు. అటువంటి ఆవిడ నా మహాకోపం వచ్చేదండి. ఇక్కడి నుంచి దేవుని సన్నిధిలో ఉన్న సంగతి కూడా మర్చిపోతావు. ఎక్కడ ఉన్నావు నువ్వు? భయము, భక్తి, వణకతో ఆయన సన్నిధిలోకి వచ్చేవలసిన చెమట్లు ఎక్కుతూ ఉంటాయి నాకు. ఎందుకో తెలుసా? ఏదో కథలు, ఏదో సరదా కబుర్లు చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ కుదరదు. అక్కడ దేవుని సన్నిధిలో భయము, వణుకుతో వాక్యాన్ని నీవు చెప్పాలా. చెప్తున్నప్పుడు నన్ను తాకుతుంది, నిన్ను తాకుతుంది, సంఘాన్ని తాకుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరు కూడా భిక్షం ఎత్తుకోకూడదు. ఎవడు కూడా భిక్షం ఎత్తుకోడు, అడుక్కునేవాడు ఉండకూడదు అని చెప్పి అందరినీ కూడా క్షేమంగా పరిపాలిస్తున్నాడంట. ఇక ఒకరోజు ఇంకా ఎవరైనా భిక్షగాలు లేని వాళ్ళు ఉన్నారేమో అని చెప్పి మారువేషం వేసుకొని రాజ్యంలోకి వెళ్ళాడంట. మారువేషం వేసుకొని రాజ్యంలోనికి వెళ్ళాడంట. రాజ్యంలోనికి వెళితే మొత్తం అంతా కూడా మారువేషంలో చూస్తున్నాడు, మారువేషంలో దర్శిస్తూ ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి
భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడంట. ఒక వ్యక్తి భిక్షం ఎత్తుకుంటున్నాడు. వెంటనే రాజు అక్కడ ఆగి మంత్రిని పిలిచి, ఈ రాజ్యంలో ఎవరు భిక్షం ఎత్తుకునేటువంటి వారు ఉండకూడదని శాసనం చేశాను కదా, ఇంకా వీడు ఎందుకు భిక్షం ఎత్తుకుంటున్నాడు, ఇంకా ఎందుకు ఇక్కడ లేనివాడుగా అడుక్కునేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అని అంటే, వెంటనే మంత్రి సమాధానం చెప్పాడట, రాజా వీడు మన దేశంలో కాదు, వేరే దేశం నుంచి వచ్చి మీరు చేసినటువంటి ఆజ్ఞ వాడు వినలేదు, భిక్షం ఎత్తుకునే వారు ఎవరు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదన్నమాట వాడు వినలేదు, కాబట్టి వాడు ఇలాగ భిక్షం ఎత్తుకుంటున్నాడు, వాడు అడుక్కుంటున్నాడు అని చెప్పాడంట. అప్పుడు వెంటనే రాజుగారు అన్నారంట, వాడు మరలా భిక్షం ఎత్తుకోవడానికి వీల్లేదు, కాబట్టి మన కోశాధికారిని పిలండి, అంటే ట్రెజరర్ని పిలండి, వాడికి ఎంత అవసరమో వాడికి ఆ చేతిలో ఉంటది కదా ఆ చెప్ప, ఆ దాని నిండా సరిపడినటువంటి బంగారు కాసులు వేయండి. వాడికి సరిపడినంత కాసులు వేస్తే వాడి పేదరికం పోతుంది, వాడి ధనికి తగ్గుతాడు, వాడు మళ్ళా భిక్షం ఎత్తుకోడు. సరే, అలాగే చిత్తం ప్రభు అన్నాడు. మంత్రి ఆ కోశాధికారిని పిలిచాడు, ట్రెజరర్ని పిలిచాడు. పిలిచి, ఇదిగో వాడు ఏదో చెప్ప పట్టుకున్నాడు, ఆ చెప్ప నిండా కూడా నువ్వు ఇది బంగారు కాసులు వెయ్యి, అది నిండిపోయినంత వరకు వెయ్యి, వాడి సమృద్ధిగా వెయ్యి, వాడు మళ్ళా భిక్షం ఎత్తుకోవడానికి వీల్లేదని చెప్పి మంత్రి కోశాధికారికి చెప్పాడంట. సరే ప్రభువా అని చెప్పేసి ఈ కోశాధికారి ట్రెజరర్ తెచ్చి బంగారు కాసులన్నీ కూడా ఆ చెప్పలో వేస్తా ఉన్నాడంట. వేస్తా ఉన్నాడు, కానీ చెప్ప నిండటంలే. వేస్తా ఉన్నాడు, చెప్ప నిండటంలే. ఇంకా వేస్తున్నాడంట, ఇంకా నిండటంలే. మరి బాబు ఇదేట్లా బాబు, ఎంత వేస్తున్నా సరే నిండటం లేదు, ఎన్ని బంగారు కాసులు వేస్తున్నా సరే నిండటం లేదు, ఇంకా 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 అడుగుతానే ఉండండి. ఇక బంగారు ఆ కాసులు ఉండేటువంటి రాజుగారి కోటలోకి వెళ్ళిపోయారట, రాజుగారి యొక్క ధనాగారంలోకి వెళ్ళిపోయారట. ఆ పెట్టుతో తెచ్చి ఆ కాసులు పోస్తా ఉన్నారంట, కానీ ఆ చెప్ప నిండటం లేదంట. ఎందుకు? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పి అడుగుతా ఉందట ఆ చెప్ప. చివరికి ఏంటి ఆ చెప్ప, దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి, ఎందుకు ఆ చెప్ప నిండటం లేదు అని జాగ్రత్తగా గమనిస్తే, అది ఎక్కడ దొరికింది దానికి చెప్ప అంటే శ్మశానంలో దొరికింది. ఏంట్రా బాబా చెప్ప అంటే ఒక మనిషి తాలూకా పుర్రె. ఓ మనిషి తాలూకా పుర్రె ఆడికి చెప్పలా దొరికింది. ఆ పుర్రె పెట్టి వాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ పుర్రెలో ఎంత బంగారు కాసులు వేస్తున్నా సరే ఏమవట్లేదు, నిండటం లేదు. ఇంకా 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 అడుగుతానే ఉంది. ఒరే వీడు పుర్రేట్రా బాబు, ఇలాగా లాగేస్తా ఉంది మొత్తం కాసులన్నీ, ఇది ఎవడ పుర్రే, ఒకసారి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ చూడండి, ఎంక్వైరీ చేయండి అంటే అది ఒక ధనవంతుడు తాలూకా పుర్రె. ఏమండి, దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి వస్త్రాలకు లోటు చేయక, ఆహారానికి లోటు చేయక, గృహాలకు లోటు చేయక, సమృద్ధిని ఇస్తూ ఉండి ఆశీర్వాదం ఇస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుణ్ణి పక్కన పెడతా ఉన్నావు. దేవుని పక్కన పెట్టి ఇంకా 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 కావాలి అని చెప్పేసి ఆ పుర్రె పట్టినట్లుగా నీవు ఆశపడుతూనే ఉన్నావు తప్ప దేవుని పని చేయడం అనేటువంటిది మర్చిపోయారు. దినాల్లో చాలా మంది సువార్త ప్రకటించడం అనేటువంటి పని మర్చిపోయారు. కుటుంబీకులను రక్షించాలనేటువంటి పనులు మర్చిపోయారు. బంధువులను
రక్షించాలనేటువంటి పనులను మర్చిపోయారు. ఇరుగు పొరుగు వారిని రక్షించాలనేటువంటి పనులను మర్చిపోయారు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, వాక్యాన్ని మనం చూసినట్లయితే అనేకులను త్రిప్పుదురు అనగా సువార్తను ప్రకటి నీతి మార్గం అన్న యేసుక్రీస్తు ప్రభువారిని చూపించి ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు నిత్యము ప్రకాశించేటువంటి జ్యోతులుగా, నక్షత్రాల వలె. అప్పుడు నేను నిజమైనటువంటి స్టార్ అయిపోతావండి. ప్రభుకి ఈ స్టార్ కాదు. అమ్మ బాబాయ్ నిలువెత్తు స్టార్లు పెడతా ఉంటారు మందిరాల ముందు. మనం ఎప్పుడో ఈ దువాడ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు స్టార్లు చూసాం. కొన్ని పెద్ద పెద్ద స్టార్లు. ఎంత మన స్టార్ 24 వచ్చినంత వరకు వెళ్ళదు. అది మన సంఘ పెద్దలు, కేర్ టేకర్లు, యవనస్తుల పని. అది అవి కూడా పాస్టర్ గారు గిలి చెప్పాలా, స్టార్ ఎట్టండ్రా, స్టార్ ఎట్టండ్రా, స్టార్ ఎట్టండ్రా అని. ఏంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక స్టార్ చూసాను, పెద్ద స్టార్. ఆ స్టార్ లోపల వెళ్ళిపోతున్నారు గుడిలోకి. ఏమండి, స్టార్ లాగా వేసింది కింద కన్నం. ఆ కన్నంలోకి వెళ్ళిపోతారు, బయట స్టార్. ఈ స్టార్ దేవుడు కోరుకోవటం లేదు, ఏదో ఒక సింబాలిక్ అంతే. కానీ నీవు ఒక స్టార్ లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు ఒక స్టార్ లాగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. వెలిగే నక్షత్రం. ఎవరు నీతి మార్గం అనుసరించి అనేకులను ప్రభు వైపు త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించేటువంటి స్టార్ల వలె ఉంటారు. నిజంగా మరి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ప్రసాద్ గార్డెన్స్ లో ఉన్నటువంటి విశ్వాసులు వారు సమూహముగా, నేతాజీ నగర్ లో ఉన్నటువంటి విశ్వాసులు వారు సమూహముగా కూడి సంఘానికి, సంఘ కార్యక్రమానికి వారు సహకారులుగా ఉంటూ ఉన్నారు. వారు ఆ భారాన్ని వారు భరిస్తూ ఉన్నారు. నిజంగా నేను అంటాను, వారు ఎంత ధన్యులో. ఎందుకంటే అటువంటి సువార్త ప్రకటించేటువంటి అవకాశం మిగిలిన సమయాల్లో రాదు కదా. మిగిలిన సమయాల్లో పెట్టుకుంటే పెద్ద పెద్ద అబ్జెక్షన్లు ఎదురవుతాయి. కానీ ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి గవర్నమెంట్ కూడా, పోలీసు వారు కూడా పర్మిషన్ మనం పెట్టుకుంటే దాన్ని శాంక్షన్ చేస్తారు. ఆ సువార్త ప్రకటించేటువంటి సమయంలో వారికి కలిగింది కానుకలు అందరూ కూడా సేకరించి ఒక యూనిటీ అనేటువంటి వారు చూపిస్తూ సువార్త ప్రకటనలో వారు పాలుభాగస్తులు అవుతున్నారు. నిజానికి మనం చూస్తాం, ఆ బయట పండుగలు చేసుకుంటా ఉంటారు హైందవులు. ఎంత ఖర్చు పెడతారండి? ఇదిగో నా చేతిలో 50,000 తీసుకో, నా తరపున లైటింగ్ 1,00,000 తీసుకో, ఈ బొమ్మకి ఈ 20,000 తీసుకో. ఎంత మంది ఆ బయట ఉన్నటువంటి ఆ కార్యక్రమాల కొరకు ధనాన్ని వినియోగిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు దేవుని పని అన్నప్పటికీ, దేవుని సువార్త అన్నప్పటికీ లెక్కడతా ఉంటావు. ఇలాగ ఎక్కడంటికి పోయాయా నోట్లు అని చెప్పేసి కదా. నీవు ప్రకటించేటువంటి వారు నిజంగా ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో వారు ధన్యులు. దేవుని సువార్తలో పరోక్షంగా తెర వెనక ఉండి మీరు సహకరిస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా పుర్రే ఉంటది కదా, బంగారు పుర్రే, ఇందా చెప్పాను కదా, అట్లా ఆలోచిస్తూనే ఉంటారు. మనం ఏం చేయగలమండి ప్రభువుకి? పాట మట్టుకు చక్కగా పాడతాం. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. అబద్ధం నిజమా పాట? వెండి బంగారాల కన్నా మెన్నైనది. దేవుని సువార్తను ప్రకటించాలా?
ప్రకటించలేకపోతే ప్రకటించేటువంటి వారికి సహకారులుగా నీవు ఉండాలా. ప్రకటించేటువంటి వారికి నీవు సహకారులుగా ఉండాలి. మూడవదిగా ఈ స్టార్ లో ఉన్నటువంటి మరొక లక్ష్యం ఏమిటంటే ఇది ఒక నడిపించేటువంటి నక్షత్రం. కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని ఈ నక్షత్రాన్ని చూచుకుంటూ జ్ఞానులు వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి వారి పెట్టెలను విప్పి బంగారము, గోళము, సాంబ్రాణి వారు అర్పించారు. అంటే నిజంగా ఈ రోజుల్లో మనకు కూడా ఎక్కడికైనా అడ్రస్ తెలియకపోతే ఏం చేస్తూ ఉంటామండి? గూగుల్ మ్యాప్. ఆ గూగుల్ మ్యాప్ ను యూజ్ చేస్తే ఎక్కడున్నా సరే మనం చేరుకుపోతా ఉన్నాం. అది కూడా ఒకసారి తప్పు చూపిస్తూ ఉంటుంది. కానీ గూగుల్ మ్యాప్ లాగా ఆ రోజే గూగుల్ మ్యాప్ లాగా దేవుడు స్టార్ను పెట్టేశారు జ్ఞానులకి. హల్లెలూయా. దాన్ని చూసుకుంటా వచ్చేసారండి. కానీ వచ్చేసారు కానీ పప్పులో కాలేశారు. అక్కడ ఏం చేశారు? బెత్లెహేములో ఎందుకు పుడతాడులే, అది చిన్న గ్రామం, అది అందులో అందరూ స్లమ్ ఏరియాలో ఉంటారు, వాళ్ళు పేదలు ఉంటారు, రాజు పుట్టేది రాజరికంలో కదా, హేరోదు ప్యాలెస్ లో కదా అని చెప్పేసి మీరు వెళ్ళాల్సిన తాను వెళ్లకుండా లేనిపోతే తంటంతా తెచ్చారు. వాళ్ళు చేసిన ఆ చిన్న పొరపాటే రామాలో అంగలార్పు వినపడడానికి కారణం అయిపోయింది. ఫస్ట్ పిల్లలందరినీ కూడా చచ్చిపోవడానికి కారణం అయిపోయారు. వాళ్ళు కానీ తిన్నంగా వచ్చుంటే ఏమీ జరగకపోనేమో కదా. కానీ ప్రవచనం నెరవేరాలి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నడిపించేటువంటి నక్షత్రం అనేటువంటి విషయాన్ని గమనించాలి. అనేకులను ప్రభు వైపు మనం నడిపించాలి. మార్క్సు వార్త 16 వచనంలో మనం చూసినట్లయితే ఇప్పుడు చెప్పారు. దాని తర్వాత సర్వలోకములకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన తర్వాత నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును, నమ్మనొల్లని వానికి శిక్ష విధించబడును. నేను రాశాను ఆ మాటలు, దేవుని వాక్యం రాశాను. ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు నీ కుటుంబంలో ఉన్నారేమో. బాప్తిస్మము పొందలేని వారు వినండి వాక్యాన్ని. బాప్తిస్మము పొందలేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారేమో. దేవుడు వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును, నమ్మనొల్లని వానికి శిక్ష. యేసయ్య మాట ఇది. అసలు బాప్తిస్మము తీసుకోకపోవడానికి గల కారణం ఏంటండి? ఏమండి? బాప్తిస్మము తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి? తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అంటే. కానీ ఇప్పటి నుంచి పెర్ఫెక్ట్ గా ఉండాలి. ఎప్పటి నుంచి పెర్ఫెక్ట్ గా, అమ్మో బాప్తిస్మం తీసుకుంటే ఎప్పటి నుంచి తాకూడదురా బాబు, ఎప్పటి నుంచి సిగరెట్లు కాల్చకూడదురా బాబు, ఎప్పటి నుంచి సినిమాలు కలకూడదురా బాబు, ఎప్పటి నుంచి బూతులు మాట్లాడకూడదురా బాబు, ఎప్పటి నుంచి డాన్స్ వేయకూడదురా బాబు. అంటే దాని అర్థం ఏమిటి? పాపం మీద నీకింకా ప్రేమ చచ్చిపోలేదు. పాపం మీద నీకింకా ప్రేమ చచ్చిపోలేదు. ఇంకా నువ్వు పాప కోపంలోనే ఉండిపోవాలనుకుంటున్నావు. నువ్వు ఇంకా అదే దౌర్భాగ్య స్థితిలోనే, అదే స్థితిలో ఉండిపోవాలనుకుంటున్నావు. కానీ ఒక తీర్మానం నువ్వు చేసుకోలేకపోతున్నావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. చాలా మంది అనుకుంటారు, ఏమో ఇక బాప్తిజం తీసుకుంటే ఇలాగే ఖచ్చితంగా ఉండాలేమో,
బాప్తిసం తీసుకోక ముందు ఎన్ని తప్పులైనా చేసేవచ్చు, ఎన్ని పాపాలైనా చేసేవచ్చు, ఎంత దుర్మార్గతైనా చేసేవచ్చు. అమ్మగారు లేపండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎన్ని పొరపాట్లు చేసినా పర్వాలేదు బాప్తిసం తీసుకున్నా అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా నీవు పప్పులో కాలేసినట్టే. పప్పులో కాదు, పేడలో కాలేసినట్టే. పప్పు అయితే తెలియదు, పేడ అయితే జ్ఞాన వయస్సు వచ్చిన తర్వాత, జ్ఞాన వయస్సు అంటే టీనేజ్ అంటాం కదా, టీనేజ్ వచ్చిన తర్వాత నీవు పాపము చేసినా, బాప్తిస్మము తీసుకున్న తర్వాత నీవు పాపము చేసినా, ఆ రెండు కూడా దేవుడు లిస్టులోకి తీసుకుంటాడు. ఆయన చాలా మంది అనుకుంటారు బాప్తిసం పొందక ముందు మొత్తం అన్ని చేసేద్దాం, ఈ రోజు ఫుల్ బాటిల్ తాగేసి రేపు వెళ్ళి బాప్తిసం తీసేసుకున్నాం, రేపు నుంచి మందు ముట్టుకోకూడదు అనుకుంటున్నారేమో. నీకు టీనేజ్ వచ్చిన తర్వాత చేసిన పాపానికి శిక్ష తప్పదు, బాప్తిసం తీసుకున్న తర్వాత చేసిన పాపాలకి కూడా నీవు శిక్ష తప్పదు. నీవు ఒకవేళ పశ్చాత్తాపడి ఏ పరిస్థితుల్లోనైనా దేవుని వైపు తిరిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు తప్ప, నువ్వు అనుకుంటున్నావు అమ్మో నేను ఎంజాయ్ చేసేసేయాలి, నేను చక్కగా గడిపేయాలి, తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకుంటాను అని అనుకుంటున్నానేమో. శుద్ధ పొరపాటు అండి. జ్ఞాన వయసు వచ్చిన తర్వాత, టీనేజ్ వచ్చిన తర్వాత నీ మనసులో దేవుని మీద పరిపూర్ణమైనటువంటి అభిష్టము కలిగినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నీవు బాప్తిసం తీసుకోవాలి. కానీ ముందు పాపం చేస్తే పర్వాలేదు, తర్వాత బాప్తిసం తీసుకోవాలి, పాపం చేయకూడదు, అందుకే నేను బాప్తిసం తీసుకోవట్లేదు. నథింగ్. నువ్వు ఎలాగున్నా సరే తీర్పు తప్పదు. దొంగకి దేవుడు బాప్తిసం లేకుండానే పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళిపోయాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని పట్టుకెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఎవరికి ఇవ్వాల్సినటువంటి శిక్ష వారికి దాగి ఉన్నది. ఈ బాప్తిసం ఎందుకు తీసుకోరు తెలుసా? పాపం మీద ఇంకా దాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన వారికి లేకపోతా ఉంది, ఆ మోజు వారికి లేకపోతా ఉంది, బ్రతకి పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి ఆశ వారిలో లేకపోతా ఉంది. ఎందుకు బాప్తిసం తీసుకుంటానండి? పరిశుద్ధంగా నేను బ్రతకాలి, అందుకే కదా. అంటే వారిలో నేను పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి ఆశ కలగటం లేదు ఇంకా, అందుకే తడవ చేస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకో, రక్షణ పొందడానికి అనేకులు నీవు నడిపించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నావు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూస్తాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఏమంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు. అక్కడ పరిశుద్ధత అన్నాడా? బాప్తిస్మం లేకుండా ఎవడు ప్రభుని చూడడు అన్నాడా? నీకు ముందైనా పరిశుద్ధత ఉండాలి, తర్వాత అయినా పరిశుద్ధత ఉండాలి. అయితే బాప్తిస్మం అనేటువంటిది ఒక స్టాంప్ లాంటిది మాట, నీకు ఒక వీసా లాంటిది, నీకు ఒక పాస్పోర్ట్ లాంటిది కదా. ఇంకా అంటే పాపం మీద ఆశ చచ్చిపోవట్లేదు, పరిశుద్ధత మీద ఆశ కలగటం లేదు. అదే కదా దాని అర్థం. నీ బాప్తిసం తీసుకోవట్లేదు లేదు అంటే దానికి అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటి? పాపం మీద ఆశ చచ్చిపోవట్లేదు, పరిశుద్ధత మీద ఆశ నీకు కలగటం లేదు. అందుకే కదా ఇంకా తడవ చేస్తా ఉన్నావు, రేపు మాపు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు అనేకులను ప్రభు వైపు తిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించేటువంటి జ్యోతుల వలె కనబడతారు. హల్లెలూయా. చూడండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదివితే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని
లోకమందు జ్యోతుల వలె కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. వాక్యం పట్టుకొని, పత్రిక పట్టుకొని, దేవుని సువార్తని నోట్లో పెట్టుకొని నువ్వు ప్రకటిస్తూ ఉంటే లోకమందు నువ్వు ఎలా కనబడుతున్నావంట? స్టార్స్ వలె కనబడుతూ ఉన్నావంట. హల్లెలూయా. వాక్యమును పట్టుకొని నీవు ప్రకటిస్తూ ఉంటే, జీవవాక్యమును చేత పట్టుకొని, ఎంతమంది జీవవాక్యమును చేత పట్టుకొని దేవుని మందిరానికి వచ్చారు? జీవవాక్యాన్ని చేతి పట్టుకొని. హల్లెలూయా. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. వాక్యాన్ని పట్టుకొని వస్తా ఉంటే, వాక్యాన్ని నీవు ప్రకటిస్తూ ఉంటే, సువార్తను నీవు ప్రకటిస్తూ ఉంటే, స్టార్, నువ్వు ఒక స్టార్. దేవుడు అటువంటి స్టార్లను కోరుకుంటున్నాడండి. అటువంటి స్టార్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతసేపు మన పనులు, మన క్రియలు, మన కార్యాలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన పనులు, మనం వండుకోవడాలు, మనం తినడాలు, ఇవేమీ కూడా కాదు అండి. దేవునికి ఇష్టమయ్యేటువంటిది నీవు ఒక స్టార్ గా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు దేవుని ప్రకటించాలని కోరుకుంటున్నాడు. ఎవరు అనేకులను నీతి మార్గమును అనుసరించినట్లు ఆయన వైపు త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించేటువంటి నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. వారు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారండి. వారు ఎప్పుడు కూడా దేవుని గణపరుస్తూనే ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, చివరిగా ఒక వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఎప్పుడో కాదండి. పాపం మీద నీకు ఇంకా ఆశ చచ్చిపోవాలి, పరిశుద్ధత మీద ఆశ నీకు కలగాలి. ఈ రెండు కలిగినప్పుడు ఏం చేస్తావు? ప్రభుని సంరక్షణగా అంగీకరిస్తావు. అలాగూ అనేకులు ప్రభు వైపు తిరగాలి అంటే నీవు ఒక నక్షత్రముగా ఉండాలి. మొట్టమొదటిగా నక్షత్రము నీలో ఉదయించాలి కదా. నక్షత్రం నీలో ప్రకాశించాలా అంటే నీలో ఉన్నటువంటి చీకటి పోవాలా. ఆ తర్వాత నీవు అనేకులకు ఆ యొక్క నక్షత్రం గురించి ప్రకటించాలా. అప్పుడు నీవే ఒక స్టార్ గా మారిపోతావు. హల్లెలూయా. ఎంతమంది నేను స్టార్ గా ఉంటాను పాస్టర్ గారు అన్న వాళ్ళ చేతులు ఎత్తాం. అంటే బలవంతంగా ఎత్తకండి. దేవునికి మహిమ. మనమే ఒక స్టార్ గా ఉండాలి. ఇంకా కొన్ని చేతులు ఎగట్లేదు. ఇంకా ఈ డిమ్ బల్బులే, బెడ్ బల్బులే. ఇంకంతే, ఇందులోంచి వెళ్తుంది, ఇందులోంచి వచ్చేది అంతే. ఇక ఏ ఉపయోగం లేదు. మనమే చెప్తాం గాడిద ప్రభువును మోసిందండి. ఏమోస్తుంది? గాడిద ప్రభువును మోసి ఊరేగించిందంట. మనం నేను అన్న బాబాయ్, మళ్ళా మా భాష గారు నన్ను గాడిద అన్నారంట. నేను అన్నా, ప్రభుని మనం మొయ్యాలా, సాటాలా, ప్రకటించాలా. నీ ఎడల నా ఎడల ఒక ఉద్దేశము కలిగి, ఏమండి, క్రిస్మస్ లో, స్టార్ లో, డెకరేషన్ లో దాని వెనకాతల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప బలియాగం దాగి ఉందండి. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చాడు. ఈ మధ్య కాలంలో మిషనరీల గురించి విన్నాం. వారి బ్రతుకులు ఏ విధముగా దేవుని కొరకు పణంగా పెట్టారో, ఎంత హింసించబడ్డారో, దూషించబడ్డారో. అటువంటి శ్రమలు ఇంకా మనకి లేదు. కేవలము దేవుడు మనకి సువార్తను ప్రకటించమంటున్నాడు. కానీ నువ్వు ఇంకా సిగ్గుపడుతున్నావు. వాక్యం చెప్తుంది, ఆయన గురించి నీవు సిగ్గుపడితే నీ గురించి ఆయన సిగ్గుపడతాడంట.
నీవు ముఖం చాటేస్తే ఆయన ముఖం చాటేస్తాడు. ఆయన ముఖం చాటేస్తే నీ గతి అదో గతే. కాబట్టి సువార్తను ప్రకటిద్దాం, సువార్తను ప్రకటిద్దాం. ఈ క్రిస్మస్ లో ఉన్నటువంటి నువ్వు ఎంత ధనం ఖర్చు పెట్టుకొని నీవు పండగ చేసి నేను సంతోషించడు కానీ ఒక ఆత్మ రక్షిస్తే చాలు, నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనమే ఒక స్టార్స్ గా ఉండి ఈ పండుగ మట్టుకే కాదు, ఈ పండుగలోని స్టార్ కాదు, జీవితాంతం కూడా మనం ఆయన కొరకు నిరంతరము ఎల్లప్పుడూ ప్రకాశించేటువంటి స్టార్స్ లాగా ముందుకు సాగిపోదాం. ఏమిటువంటి దేవుని బిడ్డగా ముఖ్యంగా దేవుని యొక్క పని కొరకు వాడబడదాం. అందుకే ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే క్రిస్మస్, అందుకే పండుగలు. అర్థవంతమైనటువంటి ప్రాబ్లం ఇచ్చేటువంటి క్రిస్మస్ సువార్తను ప్రకటించుకుంటూ దేవుని కొరకు ముందుకు సాగిపోదాం. అతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. శివుడు గలవాడు ఆత్మ స్వరం వినుగాక. ఆమేన్.